చంద్రబాబు నాయుడిని యాక్సెప్ట్ చేశాను, ఆయన నాయకుడిగా నేను అంగీకరించానని చెప్తున్నారు కదా. ఢిల్లీ వస్తే చంద్రబాబు నాయుడికి ఎయిర్పోర్ట్లో బొకే ఇవ్వమని గల మీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఆయన ఇస్తే ఎదిరించుకున్నారు, ఇవ్వను పో అన్నారు. అది మేమంతా చూసాం ఆ వీడియో. మరి ఎక్కడ గౌరవం ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడికి? మనం మీ ఇంటర్వ్యూలో చెప్పాను కదా బొకే స్టోరీ, మళ్ళీ ఎందుకు రిపిటేషను సార్? బొకే స్టోరీ ఆయన మీదకి నేను ఆ బొకే తొయ్యలా. అది గల్లాకి నాకు జరిగినటువంటి అంతకుముందు ఒక నిమిషాల ముందు జరిగినటువంటి కాన్వర్జేషన్లో అతను తెచ్చుకున్న బొకే అతను తెచ్చిన విషయాలు అతను ఇమ్మని చెప్పి ఇట్లా అంటుంది తప్ప నేనైతే ఆయన మీదకే బొకే తొయ్యను. మళ్ళీ ఒకసారి చెప్పండి, ఏమైంది అది ఆ రోజు డిస్కషన్లో ఏదో మా ఇద్దరికి మధ్యలో చిన్న డిస్కషన్ జరిగింది. ఆయన ఫోటో ఏదో నేను ఫేస్బుక్లో పెట్టలేదని ఏదో, ఆయన అంటే పార్లమెంటరీ పార్టీ లీడర్, ఆయన అదే పార్లమెంటరీ పార్టీ లీడర్. నేను నా ఫేస్బుక్ పోస్ట్లో ఆయన ఫోటో ఉండాలని కోరుకుని ఉంటాడు. కానీ నేను చెప్తున్నా కదా, నా లీడర్ ఒక్క చంద్రబాబు నాయుడు గారే, ఆయన వరకే నా ప్రయారిటీ ఉండేది. సో ఆ ప్రాసెస్లో ఏదో చిన్న అందరూ ఉన్నారు ఆ రోజు పబ్లిక్గానే, అంటే 5-6 ఎంపీలు ఉన్నారు, మన ఖమ్మంబాడి గారు లాంటి వాళ్ళు ఉన్నారు. అందరి ముందే జరిగింది ఆ డిస్కషన్, అదేం సీక్రెట్ కాదు. ఆ బయటకు వచ్చాం, ఒక నిమిషంలో బయటకు వచ్చాం, శాలరీ వస్తాయంటే పాపం అతనికి కూడా ఏదో గిల్టీ ఫీలింగ్ ఉన్నట్టు లోపల, అనవసరంగా నానితో డిస్కషన్ పెట్టుకున్నాను. నాకు అందజేయబోయాడు, చివరున్నా నేను. సరే నువ్వు ఇవ్వని ఇట్లా అన్నా తప్ప నేను అది బొకే చంద్రబాబు నాయుడు గారి మీద తొయ్యలేదు. అది నేను ఎప్పుడు ఇవ్వడు. రేపు అపోజిషన్లో నేను వేరే పార్టీ ఆయన వేరే పార్టీ ఉన్నా కూడా అది జరగదు. అది నాని గారు మీరు